హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వెరిడియన్ స్టూడియోస్. ఈరోజు మనం ఎంతో ఇంట్రెస్టింగ్ అయిన విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. డోంట్ స్కిప్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు రోజు రోజుకి అప్డేట్ అవుతున్న టెక్నాలజీలో యానిమేషన్ ఇండస్ట్రీలో మొత్తం ఒక భయం అయితే పట్టుకుంది. రియల్ యాక్టర్స్ అయితే మూవీస్ అయితే తీసి కొన్ని కోట్ల రూపాయలను అయితే సంపాదిస్తూ ఉంటారు కదా, అలాగే ఈ ప్యూర్ యానిమేషన్ మూవీస్ కూడా $1 బిలియన్ $2 బిలియన్ వరకు అయితే బిజినెస్ చేస్తూ ఉంటుంది. అంటే కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ అయితే చేస్తాయి. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే గనక గూగుల్ కంపెనీ తీసుకొచ్చిన ఒక కొత్త ఏఐ అయితే యానిమేషన్ బిజినెస్ అయితే బాటమ్ కి తీసుకెళ్తుందేమో అని అందరికీ అనిపిస్తూ ఉంది. గూగుల్ Veo 3 అనే పేరుతో ఒక పవర్ఫుల్ ఏఐ అయితే ఈ ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఈ ఏఐ మామూలుది కాదు. ఒక వీడియోని జనరేట్ చేయడమే కాకుండా వాయిస్ ఓవర్, మంచి మంచి డైలాగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ తో సహా ఇవన్నీ కూడా అదే క్రియేట్ చేయగలదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ప్రపంచంలో ఉన్న అన్ని యానిమీ మూవీస్ ని క్యాలిక్యులేట్ అయితే చేసి ఎక్కడ ఏ సౌండ్ ఎఫెక్ట్స్ ఉండాలి అని అది నాలెడ్జ్ అయితే లాగేసుకొని ఇంత అద్భుతంగా అయితే క్రియేట్ చేసి ఇస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఏఐ ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ వీడియో జనరేషన్ గురించి అయితే డిస్కషన్ ఉండేది. కానీ గూగుల్ సడన్ గా వచ్చేసి వీడియో ఇవ్వడం పక్కన పెడితే ఆడియో, సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఇస్తుందని అందరూ చాలా షాక్ అవుతున్నారు. ఇప్పుడు మనం ఏ సినిమానో చూస్ చేసుకొని చూడాల్సిన అవసరం పని లేదు. ఏఐకి అయితే నాకు 3 గంటల సినిమా చాలా అద్భుతంగా కావాలి అని ఇస్తే అందులో చాలా పెద్ద థ్రిల్లింగ్ స్టోరీ అయితే కావాలి అని చెప్తే చాలు, అది 3 గంటలు కంప్లీట్ యానిమేషన్ మూవీని అయితే మొత్తం అదే క్రియేట్ చేసి ఇస్తుంది. మీ ఇంటి కింద బొగ్గు గనులే ఉన్నాయనుకోండి, దానివల్ల ఇల్లే కాలిపోతుందని తెలిస్తే మీరు మాత్రం ఏం చేస్తారు? ఆ ఇల్లు వదిలేసి పారిపోతారు కదా. కానీ స్వీడన్ లో మాత్రం అస్సలు అలా ఉండదు. అక్కడ వాళ్ళు ఏం చేశారో చూడండి. ఏకంగా ఒక బిల్డింగ్ ని బండి మీద పెట్టి అయితే తీసుకుని వెళ్ళిపోయారు. ఏంటి ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నారా? అవును, వాళ్ళైతే ఒక అద్భుతాన్ని అయితే చేశారు. స్వీడన్ లో ఏకంగా 6 టన్నులు ఉన్న ఒక పెద్ద చర్చ్ బిల్డింగ్ ని అయితే చక్రాల పైన ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు అయితే తీసుకొని వెళ్లారు. ఆ చర్చ్ పేరు ఏంటంటే క్వినెరా చర్చ్. అక్కడ ఉన్న ప్రదేశం అయితే నెలలోకి అయితే కుంగిపోతూ ఉంటుంది. ఆ భూమి ఎందుకు కూలిపోతుందంటే ఆ భూమి కింద ఎంతో విలువైన ఖనిజాలు అయితే ఉన్నాయి. ఎప్పుడు కూడా గవర్నమెంట్ మన మనుషుల కంటే అలాంటి వాటి కోసం ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. అందుకే అక్కడ ఉన్న ఐరన్ కోసం ఏకంగా అక్కడున్న ఊరు మొత్తాన్ని అయితే ఖాళీ చేశారు. మొత్తం 1800 మంది జనాభాని అయితే వేరే చోటుకైతే తరలించారు. ఐరన్ కోసం గన్నులు తవ్వడం వల్ల ఆ ఊరు అయితే నెమ్మదిగా క్రాక్స్ వచ్చేసి పగిలిపోయి మునిగిపోయింది. అక్కడ గవర్నమెంట్ అయితే అందరికి మంచి ఆల్టర్నేట్ ప్లేస్ అయితే ఇచ్చింది. ఆ ఊరంతా కూడా ఒక ఎడారి లాగా కూడా మాడిపోయింది. 1912లో కట్టిన ఈ చర్చ్ అయితే చాలా పాతది, కొంచెం వీక్ గా ఉన్నా కూడా దీన్ని ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక ప్లేస్ అయితే సక్సెస్ఫుల్ గా అయితే తరలించారు. మీరు మోనాలిసా అనే ఒక పేరుని అయితే వినే ఉంటారు కదా. అదిగో ఆ పూసలు అమ్ముకునే అమ్మాయి అయితే కాదు, అసలు సిసలైన ఒరిజినల్ మోనాలిసా తన గురించి అయితే చెప్తున్నాను. ఈ పెయింటింగ్ అయితే మామూలు పెయింటింగ్ అయితే కాదు. ఈ పెయింటింగ్ 1 కాదు 2 కాదు, ఏకంగా 8,000 కోట్ల రూపాయలు, అంటే $1 బిలియన్ తో సమానం. దీన్ని అయితే ఒట్టి పెయింటింగ్ అనేది మనం అనలేం. ఈ పెయింటింగ్ ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆమె జుట్టు మీద అయితే ఒక్కసారి ఫోకస్ పెట్టండి. ఆ జుట్టు వంకే చూస్తూ ఉంటే మీకెళ్ళే చూస్తూ నవ్వుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు ఆమె ఫేస్ మీద డైరెక్ట్ గా చూస్తారో అది సీరియస్ గా మారిపోతుంది. ఇదంతా ఎలా పాసిబుల్ అయిందంటే దీన్ని గీసింది మరెవరో కాదు, అతని పేరు లియోనార్డో డావిన్సీ. అతను నార్మల్ మనిషి అయితే కాదు, సైన్స్ లో ఎంతో తెలివైన వ్యక్తి. ఆయన రాత్రిపూట శ్మశానం నుంచి శవాలను తీసుకొని వెళ్లి వాటిని చీల్చి వాటి మజిల్స్ గురించి, వాటి వెముకల గురించి అయితే బాగా స్టడీ చేసేవాడు. ఎందుకే అతనికి ఫేషియల్ మజిల్స్ గురించి అయితే చాలా బాగా తెలుసు. అందుకే అతని పెయింట్ లో ఎంతో సైన్స్ ని అయితే వాడాడు. అతను అన్నిటినీ కలిపి ఎంతో అద్భుతమైన ఒక పెయింటింగ్ ని అయితే తయారు చేశాడు. ఆ పెయింటింగ్ ని గీసి ఇప్పటి వరకు కూడా 500 సంవత్సరాలు అయితే అవుతుంది. 1500 లో తీసిన ఈ పెయింటింగ్ అయితే ఇప్పటి వరకు కూడా జనాల్ని పిచ్చెక్కిస్తోంది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం కదా. ఈ పెయింటింగ్ గీయడానికి దాదాపుగా ఆయనకి 16 ఏళ్ళు అయితే పట్టింది. శాస్త్రవేత్తలు అయితే దాన్ని ఎక్స్రే తీసి మరీ చెక్ చేస్తే ఈ పెయింటింగ్ లో దగ్గర 30 లేయర్స్ వరకు అయితే ఉన్నాయని అయితే తెలిసింది. అంతేకాదు చాలా రకరకాల ఎక్స్ప్రెషన్స్ వరకు అయితే ఈ పెయింటింగ్ వెనకైతే దాగి ఉన్నాయి. ఒక్క బ్రష్ తోనే ఇంత పెద్ద ఆర్ట్ ని అయితే క్రియేట్ చేశాడు. దీనికి దగ్గర 1200 బ్రష్ ని అయితే వాడాడు. చాలా మంది వరకు కూడా ఏమనుకుంటారంటే పెయింటింగ్ ఎవరైతే వేశారో అతని భార్య అని అయితే చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇది అస్సలు నిజం కాదు. ఇది ఫ్రాన్స్ లో ఉన్న రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ అయిన ఒక కింగ్ భార్య అనమాట. ఆమె అసలు పేరైతే లీసా గెరాగిమి. 1962లో ఆ పెయింటింగ్ ని అయితే ఒరిజినల్ ప్లేస్ లో అమెరికాకి అయితే తీసుకుని వెళ్ళేటప్పుడు దానికి ఏదైనా అవుతుందేమో అని చెప్పేసి ఫ్రాన్స్ గవర్నమెంట్ అయితే ఇన్సూరెన్స్ కూడా చేసింది. అప్పట్లో ఆ ఇన్సూరెన్స్ మొత్తం కూడా $100 మిలియన్, అంటే
అంటే దాదాపుగా 800 కోట్ల రూపాయలు అన్నమాట. ప్రపంచంలో చాలా తక్కువ వస్తువులు మాత్రమే ఇలా 500 ఏళ్లుగా క్రేజ్ నిలబెట్టుకుంటూ ఉంటాయి. మోనాలిసా పెయింటింగ్ కూడా దాంట్లో ఒకటనే చెప్పుకోవచ్చు. దీని వెనకాల ఇంకొక రహస్యం కూడా దాగి ఉంది. ఆ లేయర్స్ పైన అయితే దీని వెనక ఇంకొక రహస్యం కూడా దాగి ఉంది. ఆ పెయింట్ పై ఉన్న లేయర్స్ అయితే చాలా సన్నగా ఉన్న ఏదో చర్మంలో అయితే అనిపిస్తుంది అని చెప్పారు. సైంటిఫికల్ గా అయితే ఏం ప్రూవ్ అవ్వలేదు, కానీ డాక్టర్స్ అయితే చాలా మంది దీంట్లో ఎంతో మంది స్కిన్ అయితే వాడాడు అని అయితే చెప్తున్నారు. దీని వెనుక మీ ఒపీనియన్ ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.